షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నీకు నిజం చెప్తా విను. మనం ఏ గుడికి వెళ్ళట్లేదు, అడవికి వెళ్తున్నాం. అడవికా? ఎందుకండి? మన ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో 3 రోజులు ఉండిపోతున్నాం. 3 రాత్రులు జరుపుకోబోతున్నాం. ఏవైనా కోరికలుంటే మనసులో కోరుకుని అమ్మవారిని వేడుకుని ఆ త్రిశూలంపై గాజులు విసరాలమ్మా. ఆ త్రిశూలంపై గాజులు పడితే మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ రోజు శోభనం జరగాలి, రేపు మంగ చావాలి. అమ్మా, ఈ రాత్రికి మా తొలి రాత్రి జరగాలి. ఆయనతో నా జీవితం ఆనందంగా సాగాలి. అసలు కార్యం మొదలు పెడదాం. నేను నిత్యని కాదు, నేను మంగని. మంగ? అవును, నేను మంగని, అలివేలు మంగ తాయారిని. ఇది నిజం. నిత్య మంగ అని ఒకే పోలికతో ఇద్దరున్నారు. ఏమైంది జై? ఎందుకలా ఉన్నావు? నీతో నిత్య రాలేదా? నిత్య 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 తను నిత్య కాదు, మంగ. మంగ? అవును, అలువేలు మంగ తాయారు. నిత్యకు 2 పేర్లు లేవు చేచి. నిత్యలా 2 మనుషులున్నారు. మంగను శాశ్వతంగా అడ్డు తొలగించుకోబోతున్నాను. ఇక మంగ నిత్య అంటూ ఇద్దరుండరు మోమ్. ఒక్కరే ఉంటారు. అది ఈ నిత్య మాత్రమే ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా బేబీ? మంగని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంకా దాంతో పనే ఉంది మామ్. ఫస్ట్ నైట్ అయిపోయింది కదా. శాపంతో అది చచ్చే వరకు నేను వెయిట్ చేయలేను. అందుకే తెల్లారగానే దాన్ని చంపేయమని రౌడీలకు చెప్పాను. పాపం, ఫస్ట్ నైట్ ఆపాలని నిన్న పరిగెత్తుకుంటూ వచ్చావు, ఆపలేకపోయావు. ఈ రోజు దాని చావును కూడా నువ్వు ఆపలేవు మామ్. ఫస్ట్ నైట్ జరగలేదు నిత్య. ఏంటి? జరగలేదా? లేదు, రాత్రి వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. జై రాత్రి వెళ్ళిపోయాడు. అసలు ఫస్ట్ నైట్ జరుగుంటే జై మంగను వదిలి వెళ్ళుండేవాడా?
జై ఇప్పుడు మంగతోనే కదా ఉంటాడు. Oh my god! Oh shit! You're right, Mom. మంగా 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 హలో మేడం. రే, దాన్ని చంపకండి. ఏయ్ ఆపండ్రా. ఏమైంది మేడం? ఛీ, దానికి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి. మా మామ్ అటే వస్తుంది. మర్డర్ ప్లాన్ తన పైన నెట్టి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆపండి. ఆపండి. తన్నేం చెయ్యొద్దు, తనని చంపొద్దు. చంపమనేది మీరే, ఆపమనేది మీరే. రేయ్, ఇది మనకు పనికొచ్చే బేరం కాదు. కట్లిప్పండ్రా. ఏమండి? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? ఒకరు నన్ను రమ్మనేది ఏంటండి? నేనే వచ్చాను. జేజీ, డాడీ, పిన్ని, అత్తయ్య, మావయ్య. ఆదిశంకరయ్య గారు ఆ అబ్బాయి బొమ్మ గీయమన్నారు కదా, అది గీసేశాను. ఇదిగోండి అయ్యా మీ వారసుడు బొమ్మ. శంకర, నన్ను చూడండి. చేసుకున్న కాడ నుంచి మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న అట్లా, మీ నాన్న ఇట్లా, మీ నాన్న మంచోడు కాదు, అక్కడ కనిపించారు, ఇక్కడ కనిపించారు, మీ క్యారెక్టర్ కూడా అలాంటిదని నన్ను అనుమానించడం. పెళ్ళి 8:30కి 8:15కి మా అత్తగారు వాళ్ళ అత్తగారు చనిపోయారు మేడం. చనిపోతే నువ్వు నష్టజాతకురాలివి, మా ఇంట్లో అడుగు పెట్టంగానే మా అత్తగారు చనిపోయింది, నీ మూలంగానే చనిపోయింది. మా పిన్ని మా అమ్మ ఆయనను నాకు విడాకులు కావాలి, అది మంచిది కాదు. నేను ఇంకా అమ్మ అంత ఇదిగా మాట్లాడుతున్నారు, పెళ్ళైన కాడ నుంచి అట్లాగే చాదిస్తానంగా నన్ను పువ్వులు పెట్టుకుంటే ఊరుకోడు మేడం. ఒక చీర కట్టుకుంటేనో చీర కట్టుకుంటే నీకు అక్కడ ఇక్కడ కనిపిస్తాయి, డ్రెస్సే వేసుకో అంటాడు. వచ్చిన తర్వాత మీ అమ్మాయి మంచిది కాదు, మీ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏదో ఉంది, పిల్లలు లేకపోతే మా లాస్ట్ అమ్మమ్మకి మా అత్త చెప్పిందంట నేను అసలు ఆడదాన్ని కాదు అని చెప్పిందంట మేడం. చెప్తే మా ఆయన ఎవరైనా ఏ ఫంక్షన్కి ఉన్నా ఎంతమందిలో ఉన్నా నన్ను కొట్టాలనే పిలిచేవాడు. వస్తే ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నా మూలంగా రాలేదని చెప్తున్నాడు, నేను కారణం కాదు అని. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఆ అమ్మాయిని ఎందుకు టార్చర్ పెడుతున్నావు? ఆ అమ్మాయికి నేనంటేనే ఇష్టం లేదండి. పెళ్ళయ్యాక స్వయాన్ మా తమ్ముడితో ఆ ఇంట్లో వారం రోజులు ఉంది మేడం గారు. సంబంధం పెట్టుకుందండి వాళ్ళ నాన్న ఫ్రెండ్తో. వేరే ఆడవాళ్ళ గురించి అంటారు, మీరు ఇంటా ఉంటారు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను వచ్చేసా. మీ మేనకోడలు మీరు కనిపించట్లేదని కేసు పెట్టింది కదా సార్, మిమ్మల్ని చూపించి కేసు క్లోజ్ చేద్దామని. ఏం తులసి, డిపార్ట్మెంట్ అంటే నీకు ఆటగా ఉందా? ఇది మా ఫ్యామిలీ గొడవ లేవయ్యా. ఆ ఫైలు లేవు, సంతకం చేస్తాను. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం.
మీరు డిపార్ట్మెంట్ కాబట్టి నా కంప్లైంట్ ని తేలిగ్గా చూస్తున్నారా? నువ్వు నా మేనమవ్వైతే రేపు మా ఇంటికొచ్చి దగ్గరుండి నా బర్త్డే జరిపించాలి.